ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ అనేది రెడీ చేసుకునేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకోవడమే ఆలస్యం. పొయ్యి అంటించేసాను, ప్యాన్ పెట్టేసాను. ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు చిటపటలాడించి 1 స్పూన్ జీలకర్ర, అవి చిటపటలాడించి 10-15 పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర ఆకులు వేసుకోండి. అలాగే పుదీనా ఆకు అనేది ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 4 ఎర్రగడ్డలు అనేది బాగా సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సో కొంచెం నల్లగా వచ్చేట్టుగా వేయించుకుంటే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అందులోని అల్లం పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకోండి. లాస్ట్లో ఇప్పుడు సాల్ట్ అండ్ పుదీనా ఆకు అనేది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కూర అనేది బాగా కడిగి పెట్టుకొని సో ఇది వచ్చి అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత పసుపు, కారము అనేది సరిపడేంత ధనియాల పొడి, పసుపు, కారం అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసేసి బాగా ఉడకబెట్టండి. వీలైతే పొయ్యి మీద గొండాయిలో పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టం. మీకు కుక్కర్ ఉంటే 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే కుందేలు కూర మెత్తగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.